నాకు అప్పుడు మేయలగని చూశాను. సత్యం సుందరం ఉంది, వస్తున్నారు. అఖండ 2తో వస్తున్నారు, అరుద్దాం. సో ఆ మేయలగని చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో ఐ హ్యావ్ ఏ 7 years డాటర్ సార్. సినిమాలు ఇంట్లో చూస్తుంటే తెలియకుండానే ఏడ్చేస్తున్నాను. నా కూతురు నా వైపే చూస్తుంది, మ్యాక్సిమం నేను దాచుకొని ఇలా 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 పెట్టుకుంటూ ఏడుస్తున్నాను. డడ్డా ఇది సినిమా, నువ్వు డైరెక్టర్వి అయినా ఏడుస్తున్నావు ఏంటంది. అవేమీ తెలియకుండా డైరెక్టర్ అని మర్చిపోయాను, సినిమాని మర్చిపోయాను. దట్స్ హౌ యూ యాక్టెడ్ విత్ అరవింద్ స్వామి గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది మీ పర్ఫార్మెన్స్కి. ఏడుస్తూనే ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నలన్ స్వామి గారి గురించి మిగతా నా కొలీగ్స్ అందరు చెప్పారు. సూదు కావాలంటే గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ కృతి శెట్టి గురించి చెప్పాలి. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా, మా నైబర్, ఒకే చోట ఉండేవాళ్ళం మేము. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. సో చాలా మంచి అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. ఒప్పిన తర్వాత చాలా చూజీగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. కార్తీక్ గారితో మేనిఫెస్ట్ చేసింది, నేచర్ వినింది. అలాంటి కార్తీక్ గారితో ఇలాంటి సినిమా రావటం ఐఎమ్ సో హ్యాపీ కృతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ జ్ఞానవేల్ రాజు గారి గురించి చెప్పాలి. మనం పరుత్వీర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ సినిమా కార్తీక్ గారిని లాంచ్ చేసి డెబ్యూ చేసిన జ్ఞానవేల్ రాజా గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మిగతా టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ శశి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది అనడానికి నాకు స్ట్రాంగ్, ఇందాకైనా మైక్ పెట్టుకోగానే నాకు వాల్తేరు వేరే డేస్ గుర్తొచ్చినాయి. ఎడిట్లో చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా మనం ఎంత బాగా పనిచేసినా. ఫస్ట్ ఆడియన్గా నైజాం తీసుకున్నాడు డిస్ట్రిబ్యూషన్.